సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం యొక్క అసమగ్ర విధానాలు ఈ తీర్మానాన్ని పెద్దలు గౌరవనీయులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సోదరుడు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రధానంగా 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ఇండస్ట్రీ డెవలప్మెంట్, ఈరోజు నూతనంగా ఐటీ అభివృద్ధి పైన, మూడోది ప్రథమమైన వ్యవసాయ అభివృద్ధి మీద రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క తలసరి ఆదాయం అభివృద్ధికి దోహదపడే విషయాలు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ 3 విషయాలలో ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా రాజకీయాలకు ఉపయోగించుకుంటే అది ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, రాష్ట్రానికే ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి అసమగ్ర విధానాలతోటి రీడిజైన్ పేరుతోటి ప్రాజెక్టులను మరి నిట్టనిలువున నష్టపుస్తూ మరి రాబోయే రోజులలో జరిగే నష్టాన్ని, జరిగే డిలేను తనను తాను కాపాడుకోవడానికి మరి ఆంధ్ర రాష్ట్రం మీద, ముఖ్యంగా గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసి ఒక నీటి సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని రాబోయే రోజులలో కూడా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ముందుకు పోవాల్సిన అవసరము ఈరోజు తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు ఒకసారి మనం పరిశీలిస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా 1995 నుండి 2004 వరకు చూస్తే కృష్ణా గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతంలో ఉపయోగించుకోవాలని ఒక ఆలోచనతోటి ఎన్నో ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు చూస్తే మనము నెట్టెంపాడు కానీ, కల్వకుర్తి కానీ, కోయల్సాగర్ కానీ, భీమ కానీ, సంగంబండ కానీ, చంద్రగఢ్ కానీ, జూరాల కానీ, అదేవిధంగా నిజామాబాద్కు సంబంధించిన గుప్తి, అలాసాగర్ వంటి ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి వాటి పనులు కూడా అమలు పరిచిన విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే ఆ రోజు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రాంతము వెనుకబడ్డ ప్రాంతము, వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ ప్రాంతము, అలాంటి ప్రాంతంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని ప్రయత్నించిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మనం చూస్తే గోదావరి జలాలను మనం సక్రమంగా వినియోగించుకోలేకపోయినాం. దానికి కారణం ఏంటి అని అంటే మెట్ట ప్రాంతం నుండి, పల్ల ప్రాంతం నుండి గోదావరి జలాలు పోవటం వల్ల, గ్రావిటీకి అవకాశాలు లేకపోవటం వల్ల గోదావరిలో ఉన్న నీరుని ఏ విధంగా వినియోగించుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఆ రోజు గోదావరి యూటిలైజేషన్ అథారిటీని ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సమగ్రమైన సర్వే చేయించి దానికి ఒక రూపకల్పన చేసి మనకు గ్రావిటీ కన్నా లిఫ్ట్ల ద్వారానే ఎక్కువ నీరుని మనం ఉపయోగించుకునే అవకాశం ఉన్నదని ఒక ఆలోచనతోటి మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కూడా లిఫ్ట్లకు రూపకల్పన చేసి దేవాదుల ప్రాజెక్టు చేపట్టే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదే కాకుండా మనం చూస్తే తర్వాత చేపట్టిన ప్రాజెక్టులను కూడా చూస్తే ప్రాణహిత చేవల్ల, దీని మీద మీ అందరికీ తెలుసు ఆ రోజు దేవేంద్ర గౌడ్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో నాయకత్వం అంతా కూడా ప్రాణహిత చేవల్ల చేపట్టాలి అని చెప్పి కొంత గ్రావిటీ, కొన్ని లిఫ్ట్ల ద్వారా మరి చేవల్ల వరకు కూడా, రంగారెడ్డి జిల్లా వరకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉన్నది అని చెప్పి ఆ రోజు పోరాటం చేసిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆ ఒత్తిడితోటి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాణహిత చేవల్ల చేపట్టడమే కాకుండా దాన్ని వాస్తవంగా జాతీయ ప్రాజెక్టు కూడా చేపట్టాలి అని చెప్పి మనం డిమాండ్ చేస్తున్న విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా ఎన్నికల ముందు కూడా మనం ఒకసారి చూస్తే చంద్రశేఖరరావు గారు ప్రాణహిత చేవలను జాతీయ ప్రాజెక్టు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రాణహిత చేవలను జాతీయ ప్రాజెక్టు కింద చేపట్టడం జరుగుతుంది, దాని మీద కేంద్రాన్ని ఒప్పించి అని చెప్పిన విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక సెంటిమెంట్ను బలంగా నింపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. రాబోయే ఈ 3 సంవత్సరాలలో
కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి ప్రజలలో ఒక సెంటిమెంట్ను డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. తెలంగాణ ప్రాంతంలో సాగులో ఉన్న ప్రాంతాన్ని ఒకసారి పరిశీలిస్తే 1,10,00,000 ఎకరాలు మాత్రం సాగులో ఉన్నాయి. దాంట్లో ఇప్పటికే 88 లక్షల వరకు అంటే ఆన్ హ్యాండ్ ప్రాజెక్ట్స్ కూడా మనం పూర్తి చేస్తే 88 లక్షల వరకు నీటి వనరులు మనం పెంపొందించుకుంటున్న అవకాశం ఉన్నాయి. మరి ఈరోజు కాకతీయులు కట్టిన చెరువులు ఎటుపోయినాయి, అదేవిధంగా గతంలో ఉన్న ప్రాజెక్టులు ఎటుపోయినాయి, ఏ విధంగా 1,00,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకొస్తాడు, ఏ విధంగా 1,00,00,000 ఎకరాలకు నూతనంగా నీళ్లు ఇవ్వబోతున్నాడు అనేది ఒక విషయాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తోటే ఇవాళ రాజకీయ లబ్ధి పొంది కుటుంబం ఏ విధంగా రాజకీయంగా ఉపయోగించుకుంటుందో మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ నీటి అనేది ప్రతి ఒక్క జీవధారానికి అవసరము. అలాంటి నీటిని కూడా రాబోయే రోజులలో ఒక సెంటిమెంట్గా దాన్ని డెవలప్ చేసి రాబోయే 2019లో కూడా అదే సెంటిమెంట్ తోటి తెలుగుదేశం పార్టీని దెబ్బతీసి అధికారం రావాలని ఒక దూరాలోచనతోటే ఈ ప్రయత్నం జరుగుతుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎన్నడూ కూడా మరి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ చాలా స్పష్టంగా చెప్పారు. ఈవెన్ విభజన అప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 2 ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా విభజన జరగాలి అని చెప్పిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇప్పటికి కూడా తను ఒకటే మాట చెప్తున్నారు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న వనరులు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలి అనే ఒక ఆలోచనతోటి చాలా స్పష్టంగా ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఏదైతే రీడిజైన్ ద్వారా ఇవాళ రీడిజైన్ పేరుతోటి ఇవాళ ప్రాజెక్టుల యొక్క రూపాన్నే మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం, ప్రాణహిత చేవళ్ల మీద రమారమిగా 9,000 నుండి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఎల్లంపల్లి మీద కూడా పనులు నడుస్తున్నాయి, మిడ్ మానేర్ మీద పనులు నడుస్తున్నాయి. మన వరంగల్ జిల్లా పక్కన ఉన్న కంతానపల్లి కూడా పనులు ప్రారంభమైన విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇప్పుడు ఇవాళ ఏం చేస్తున్నాడు, ఈ ప్రాజెక్టులను మొత్తం అన్నింటినీ రీడిజైన్ అని చెప్పి ఒక రకంగా మహారాష్ట్ర తోటి మహా ఒప్పందం అని చెప్పి ఒక పెద్ద మరి ప్రొసీజన్ ద్వారా వచ్చిన విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ ఇవాళ మహారాష్ట్ర తోటి జరిగిన ఒప్పందము తెలంగాణ ప్రాంతం యొక్క రైతుల యొక్క హక్కులను కాలరాచే విధంగా ఉన్నదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇవాళ తుమ్మడి హట్టి చూస్తే మొదటి నుండి కూడా మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం, 152 మీటర్లతోటి తుమ్మడి హట్టి నిర్మాణం చేసినప్పుడు గ్రావిటీ తోటి మరి ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా అంటే మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ లేకుండా గ్రావిటీ ద్వారా చాలా ప్రాంతాన్ని కూడా మనము కాస్తులో తీసుకొచ్చుకునే అవకాశం ఉన్నది అని చెప్పడం జరిగింది. కానీ అలాంటి తుమ్మడి హట్టిని ఇవాళ 148 మీటర్లకే ఇవాళ ఆయన అగ్రిమెంట్ అంటే వాళ్ళతోటి ఒప్పందం చేసుకుంటుండే అంటే ఇది ఏ విధంగా మహా ఒప్పందమో మనం అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఒకటి అక్కడ ఉన్న విద్యాసాగర్ రావు గారు గవర్నర్గా ఉన్నారు. మరి వాస్తవంగా ఒక గవర్నర్ వ్యక్తి మనం పేరు తీసుకోవడం న్యాయం కాదు, కానీ తప్పడం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కనుక అక్కడ ప్రజలకు న్యాయం జరిగే విధంగానే ఇవాళ తుమ్మడి యొక్క అగ్రిమెంట్ జరుగుతున్నది. కానీ వాస్తవంగా ఇది తెలంగాణ ప్రజలకు గొడ్డల పెంట్లు లాంటిదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మనం మేడిగడ్డ కూడా చూస్తే 103 మీటర్లకు మొదటి నుండి కూడా రూపకల్పన గురించి మన తెలంగాణ అంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు రూపకల్పన చేయడం జరిగింది. కానీ దాన్ని ఈరోజు మహారాష్ట్ర తోటి 100 మీటర్లకే మరి ఇవాళ ఒప్పందం చేసుకుంటున్నాడు అని అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏదైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి రీడిజైన్ పేరుతోటి పెట్టిన ఖర్చును దుర్వినియోగం అంటే నిరుపయోగంగా చేసే పరిస్థితి కాకుండా మరి ఇప్పటి వరకు ఏదైతే ఆన్ హ్యాండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో 38,000 కోట్లతోటి మనం పూర్తి చేసే అవకాశం ఉంటే వాటిని రీడిజైన్ పేరుతోటి ఇవాళ 84,000 కోట్లకు మరి పెంచడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన మనము పాలమూరు రంగారెడ్డి టెండర్లు చూసినాం, ఎంత ఘోరంగా జరిగినాయి అంటే ఒక ప్యాకేజీలో ఉన్న L1 ఇంకో ప్యాకేజీలో L2 ఉంటాడు, ఇంకో ప్యాకేజీలో L3 ఉంటాడు, అదేవిధంగా ఇంకో ప్యాకేజీలో ఉన్న L1 ఈ ప్యాకేజీలో L2 ఉంటాడు, L3 ఉంటాడు. అంటే దాంట్లో మొత్తం కాంట్రాక్టర్లు కుమ్మక్కై హరీశ్వరరావు గారి దగ్గరుండి ఒక్కొక్క ప్యాకేజీలో కూడా 2-3 కూడా అకామిడేట్ చేసి మరి ఏ విధంగా ప్రజలతో దోసుక తింటున్నారో ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి రీడిజైన్ జరుగుతున్న ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంత మట్టుకు వాస్తవం మనం కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మనం సమైక్య భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం భాగం, అదేవిధంగా మన ఏపీ కూడా ఒక భాగం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ రోజైనా కూడా కృష్ణా గోదావరి మీద ఎలాంటి ప్రాజెక్టులు కట్టినా
అప్పర్ రైటేరియన్ స్టేట్స్ తోటి కాకుండా లోయర్ రైటేరియన్ స్టేట్స్ తోటి మేము ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నాము, ఈ విధంగా దీన్ని ఉపయోగించుకోబోతున్నామని చెప్పి వాళ్ళకు సమాచారం ఇవ్వవలసిన అవసరం ఉంది. అదే కాకుండా సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క అనుమతి తీసుకున్న తర్వాతనే ప్రాజెక్టులు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా ఏదైతే రీడిజైన్ అని చెప్తానో వాస్తవంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈ రోజు వరకు కూడా పూర్తి కాకపోవడము, సెంట్రల్ వాటర్ కమిషన్కి ఇవ్వకపోవడం అనేది ఎందుకు జరుగుతుందో మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాగునీటిని ఉపయోగించుకునే విషయంలో చిత్తశుద్ధి లేదు. ఒకటి ఆయన ఒక దురాలోచన ఏంటి అని అంటే, ఏ రోజైనా కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ ఇక్కడ పుంజుకోగలుగుతుంది, బలమైన క్యాడర్ ఉన్న పార్టీ, ఆ పార్టీ రాబోయే రోజులలో, ఎందుకంటే కాంగ్రెస్లో అనైక్యత ఉన్నది, అదేవిధంగా అక్కడ ఉన్న బీజేపీ కూడా పూర్తి స్థాయిలో కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. రాబోయే 2019లో తిరిగి ఎన్నికలలో సరే బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నది తెలుగుదేశం పార్టీ కనుక. అలాంటి తెలుగుదేశం పార్టీని ఇప్పటికే తెలంగాణ సెంటిమెంట్ తోటి మనం కొంత దెబ్బకొట్టగలిగినా రాబోయే రోజులలో తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగపడకపోవచ్చు. కానీ ఈ నీటి జలాలను, ఈ గోదావరి జలాలను ఒక సెంటిమెంట్గా ఉపయోగించుకుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని 2019లో తిరిగి అధికారం రాకుండా చేయొచ్చు అనే ఒక దురాలోచనతోటే చేస్తున్న ప్రయత్నమే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. మన ప్లాట్లో మనం ఇల్లు కట్టుకోవాలి అంటేనే స్థానికుల యొక్క అధికారుల యొక్క అనుమతి తీసుకొని మనం ఇల్లు కట్టుకుంటాం. అలాంటిది ఒక రీడిజైన్ చేసినప్పుడు మరి కేంద్రం అనుమతి, సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా దయచేసి మీరు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నాకు తెలిసినంత మట్టుకు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. కానీ ఒక మాట చెప్పాడు, మీరు ఏదైతే మరి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కృష్ణా గోదావరి జలాలను ఆంధ్ర తెలంగాణ మరి వాడుకోవాలి అని అన్నప్పుడు ఒక ఎపెక్స్ కమిటీని ఏదైతే ఏర్పాటు చేసి మరి విభేదాలు లేకుండా పరిష్కరిస్తామన్నారో దాన్ని వెంటనే ఏర్పాటు చేసి 2 రాష్ట్రాలను కూర్చుండబెట్టి ఎవరి హక్కులు వాళ్ళు కాపాడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు ఏదైతే రీడిజైన్ పేరు మీద చెబుతున్నాడో ముందు పోవడం కరెక్ట్ కాదు అని ఏదైతే చెప్పడం జరిగిందో దాంట్లో ఉన్న తప్పేంటి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ తెలంగాణ ప్రాంతం యొక్క ప్రజల హక్కులు కాపాడే విషయంలో మాతోటి పాటుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా చంద్రశేఖరరావు గారు దయచేసి రాజకీయాలకు పోకుండా వాస్తవాలు మనం తెలుసుకొని ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పి నేను ముగించదలుచుకున్నాను. ఇవాళ మనం ఏదైతే ఉన్నామో వాస్తవంగా కృష్ణా గోదావరి జలాలకు పెద్ద మనకు నష్టం చేకూరుస్తున్నది ఎవరు అంటే పైన ఉన్న మహారాష్ట్ర, ఇటున్న పైన కర్ణాటక. ఇవాళ ఏదైతే కర్ణాటక ఆల్మట్టి యొక్క ఎత్తును 519 మీటర్ల నుండి 525 మీటర్లకు పెంచాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సందర్భంలో వాస్తవంగా తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన ప్రభుత్వాలు 2 కూడా కలిసి కట్టుగా దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే కృష్ణా ప్రాంతం మొత్తం ఎడారి మారి పరిస్థితులు వస్తాయనే విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా గోదావరికి సంబంధించి బాబ్లీ లాంటి ఎన్నో అక్రమ ప్రాజెక్టులు కట్టి కిందికి నీళ్లు రాకుండా ఇవాళ ఎస్ఆర్ఎస్పీకే నీళ్లు రాని దౌర్భాగ్య పరిస్థితి కల్పించిన ఈ సందర్భంలో ఈ 2 రాష్ట్రాలు కలిసి ఈ 2 రాష్ట్రాల యొక్క హక్కులు కాపాడే విధంగా మహారాష్ట్ర మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కానీ ఒక రాజకీయపరమైన దురుద్దేశంతో దురాలోచనతోటి మహారాష్ట్ర కర్ణాటక తోటి కుమ్మక్కైపోయి ఇవాళ ఇక్కడున్న మన తెలుగుదేశం పార్టీ నాయకుని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ సభ ద్వారా ఒకటే తీర్మానాన్ని నేను ప్రవేశపెడుతున్నాను. ఇప్పటికైనా రీడిజైన్ సర్చ్ చెప్పి యథాతథంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, అదేవిధంగా రాష్ట్ర హక్కులు కాపాడుకునే విషయంలో మరి గోదావరి జలాలు ఏదైతే తెలంగాణ ఉపయోగించుకునే హక్కు ఉన్నదో వాటి మీద ఏదైతే ప్రాజెక్టు రూపకల్పన చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర అనుమతి తీసుకుని ముందుకు పోవాలి అని చెప్పి ఈ మహాసభ ద్వారా తీర్మానం చేస్తున్నారు. దీన్ని బలపరిచి అందరూ ఆమోదపరిచి వచ్చిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.